జడ్జి గారు, సరోగసీ ద్వారా బిడ్డని కనాలంటే ఎలాంటి నిబంధనలు ఉన్నాయి? ఎలాంటి నిబంధనలు అంటే ఇప్పుడు చెప్పారు కదండి, ఏజ్ మెయిన్గా వాళ్ళకి ఏజ్ అనేది 55 years లోపు ఉండాలి. ప్లస్ వాళ్ళకి బయలాజికల్ గా ఆల్రెడీ ఒక చైల్డ్ అనేది ఉండాలండి వాళ్ళకి. అంటే ఈమెకి ఒక చైల్డ్ ఉండాలి. సరగేట్ మదర్ కి ఆల్రెడీ ఆమె సరగేట్ మదర్ గా యాక్ట్ చేయాలి అంటే ఆమెకి సొంతగా ఒక బిడ్డ ఉండాలి. అంటే ఒక అన్మ్యారీడ్ ఫీమేల్ సరగేట్ మదర్ గా యాక్ట్ చేయడానికి లేదు. మ్యారీడ్ ఉమెన్ పెళ్ళైతే అర్హత ఉంటుందా అండి? పెళ్ళైతే అర్హత ఉంటుంది. ఆమెకి పిల్లలు ఉండాలి, ఒక బిడ్డ ఉండాలి, ఆమెకు ఒక బిడ్డ ఉండాలి. అండ్ ఈ పేరెంట్స్ కి కూడా వాళ్ళకంటూ ఒక బయలాజికల్ చైల్డ్, అడాప్టెడ్ చైల్డ్, సరగేట్ చైల్డ్ ఉండకూడదు. ఓకే. ఒకవేళ వీళ్ళకి ఒక చైల్డ్ ఉన్నాడు అని అనుకుంటే ఆ చైల్డ్ కూడా ఫిజికలీ ఆర్ మెంటల్లీ ఛాలెంజ్డ్ చైల్డ్ అయి ఉండాలి. ఆర్ వాళ్ళకి ఏదైనా ప్రాణాంతకమైన వ్యాధి ఉండి వాళ్ళ సర్వైవల్ రేట్ తక్కువ ఉంది ఆర్ అలా అని చెప్పి వాళ్ళకి డిస్ట్రిక్ట్ బోర్డు నుంచి ఒక సర్టిఫికెట్ ఉండాలి. అట్లాంటప్పుడు వాళ్ళు సెకండ్ చైల్డ్ సరగేట్ చైల్డ్ కి వెళ్ళచ్చు. ఓకే. ఆ నిబంధనలు స్పెసిఫిక్ గా ఉన్నాయండి. ఇవి కనుక ఉండుంటే కనుక అప్పుడు వాళ్ళు సెకండ్ చైల్డ్ సరగేట్ చైల్డ్ కి వెళ్ళచ్చు. లేదంటే మాత్రం దే షుడ్ బి ఓన్లీ. అండ్ ఈ సరగేట్ మదర్ కి కూడా లైఫ్ లో ఓన్లీ వన్స్ షీ కెన్ యాక్ట్ యాజ్ ఎ సరగేట్ మదర్. ఓకే. రెండోసారి సరగేట్ మదర్ కి వెళ్ళటానికి, ఒకసారి మాత్రమే సరగేట్ మదర్ గా ఉండడానికి. ఓకే.